ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన ఏపీకి రానున్నారు. కర్నూలులో డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే శ్రీశైలం పర్యటన సందర్భంగా ఆయన భారీ బహిరంగ సభలో జీఎస్టీ ప్రయోజనాలను వివరించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో శ్రీశైలంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 16న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఆయన పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, ఆహార సదుపాయాలు కల్పించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. రేపు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా సముద్ర జలాలు కలుషితమవుతున్నాయని వారు చేస్తున్న ఫిర్యాదులను స్వయంగా పరిశీలించేందుకు ఆయన సముద్రంలోకి వెళ్లనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కల్తీ మద్యానికి బీజం పడింది వైసీపీ పాలనలోనే అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆరోపించారు. తన పాలనలో నాసిరకం మద్యం లేదని, ప్రజలకు నాణ్యమైన మద్యం సరఫరా చేశానని జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. కల్తీ మద్యం తయారు జరిగి షాపులకు కాకుండా ఏకంగా నేతలకు సరఫరా జరిగి భారీగా ధనార్జన చేశారని విమర్శించారు. జగన్ జే బ్రాండ్ కల్తీ మద్యానికి ఎందరో అనారోగ్య పాలవడం, చాలామంది మరణించారని ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గుర్తు చేశారు. టైంలో మంచి మద్యాన్ని సప్లై చేసిన అతనికి కితాబ్ ఇచ్చుకుంటున్నాడు తప్పక ఆయన టైంలో మద్యం కల్తీ రకం మద్యం వలన 100 మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. 100 మంది ఆయన మద్యాన్ని వైసీపీ లీడర్లందరూ కూడా డైరెక్ట్గా డిస్టిలరీ నుంచి తీసుకొని వచ్చి బ్లాక్ మార్కెట్ అమ్ముకొని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన కూడా తెలుసు. ఇప్పుడు అందరూ కేసుల్లో ఉన్నారు. దేనికి ఉన్నారు? కల్తీ మద్యం నుంచి వచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి, ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినారనే దాని మీద ఇప్పుడు కేసులు జరుగుతున్నాయి. ఆ కేసుల్లో ఇప్పుడు లోపల అందరూ జైళ్ళల్లో ఉన్నారు కదా, వీళ్ళందరూ భాగస్వాములే. ఆ నుంచి మిథున్ రెడ్డి కానీ, ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, ఆయన కొడుకులు కానీ, మిగతా వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మద్యం కేసుల్లోనే విచారణలో జైల్లో ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన లేదో నా టైంలో మద్యం లేకపోతే ఎవరి టైంలో మద్యం వచ్చింది? నాసిరకం మద్యం వలన మేము ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని ప్రజలందరూ నువ్వు ఎన్నికల్లో ఓట్లు వేయలే, ఆ కారణంగానే కూడా ఓడిపోయినావు. కాబట్టి ఇప్పుడు నా ఎంతకు నువ్వు నేను నా టైంలో లేదు అని చెప్తా అంటే ఎక్కడ ఎవరు ప్రజలు నమ్ముతారు? నా టైంలో మద్యం లేదు, నా టైంలో మంచి మద్యాన్ని సప్లై చేసిన అతనికి కితాబ్ ఇచ్చుకుంటున్నాడు తప్పక ఆయన టైంలో మద్యం కల్తీ రకం మద్యం వలన హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ పరిధిలోని నాద్గురాలో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. 1986లో టెలికాం కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సుమారు 100 ఎకరాల్లో ఫ్లాట్లను కేటాయించింది. అయితే 2016లో కొందరు ధరణి ద్వారా నకిలీ పాస్బుక్లు సృష్టించి అక్కడ కొత్త వెంచర్ ప్రారంభించారు. దీనికి సంబంధించి 23 అక్రమ నిర్మాణాలు అనుమతులు పొందారు. అసలైన ఫ్లాట్ యజమానులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోయింది. దీంతో వారు హైడ్రాను ఆశ్రయించారు. హైడ్రా అధికారులు విచారణ చేసి అక్రమ అనుమతులను రద్దు చేశారు. అనంతరం అసలైన యజమానులకు వారి స్థలాలు తిరిగి అప్పగించారు. ఈ నిర్ణయంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మనం ఇప్పుడు నాదర్గుల్లో ఉన్నటువంటి టెలికాం అకౌంట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ రిజిస్టర్డ్ ట్యాబ్ 313 ఇది ఈ సొసైటీ ల్యాండ్ లో ఉన్నాం మనం. ఇది మొత్తం కూడా 1986-87లో అయినటువంటి వెంచర్. ఇది ఆల్మోస్ట్ రైతుల దగ్గర 80 ఎకరాలకు పైగా కొని వెంచర్ చేసి
వారి యొక్క సభ్యులకు కేటాయించడం జరిగింది. అట్లాంటి వెంచరు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ఒక్కొక్కరు వేరే వేరే ప్రాంతాల్లో స్థిరపడడం జరిగింది. ఇట్లాంటి మనకు ఈ అట్లనే 3 ఎకరాల 7 గుంటలు సింగిరెడ్డి సత్యరెడ్డి గుర్రంగూడ వాళ్ళ దగ్గర జైహింద్ సింగ్ ప్రెసిడెంట్, జె సుధాకర్ సెక్రటరీ వారి యొక్క హయాంలో మొత్తం 3 ఎకరాల 7 గుంటలలో లేఅవుట్ ప్లాట్లుగా చేసి విక్రయించడం జరిగింది వారి మెంబర్లకు. అట్లాంటి ప్లాట్లను ధరణిలో పాస్బుక్ సంపాదించుకొని, అది కూడా అక్రమార్గంగా సంపాదించుకొని, ఆ ధరలో పాస్బుక్ కూడా ఎట్లొచ్చింది, వితౌట్ ఆర్ఓఆర్ ప్రొసీడింగ్స్ సరైన కాపీలు కూడా లేవు, వితౌట్ ఫైల్స్ కూడా లేవని మాకు ఆర్టీఏ ద్వారా తెలిసిన తర్వాత మాట్లాడుతున్నాం. ఇట్లా ఏదైతే ఎంఆర్ఓ వారు ఉన్నారో బాలాపూర్లో అక్కడ ఆర్టీఏ ద్వారా తీసుకోవడం జరిగింది. అవి కూడా మీకు ఇస్తాం కాపీలు. అక్కడ లేదు, ఆ ప్రొసీడింగ్ కాపీస్ లేకుండా నేను పాస్బుక్ సంపాదించుకొని, ఎందుకు మ్యూటేషన్ జరగకపోవడం వల్ల ధరలో పాస్బుక్లు ఇష్యూ అయినాయి. దాని ద్వారా వాళ్ళు ఫీల్డ్ మీదకి వచ్చి మళ్ళీ రీవెంచర్ చేసిరు. ఆ వెంచర్ కూడా ఎలాంటి పర్మిషన్ లేనటువంటి వెంచర్ కావడం వల్ల మేము హైడ్రా రంగనాథ్ సార్ కమిషనర్ గారికి, మరియు హెచ్ఎండిఏ కమిషనర్ గారికి, మరియు కలెక్టర్ గారికి అందరికీ కూడా మేము అందరం వెళ్ళి కలిసి వాళ్ళకు రకరకాలుగా డాక్యుమెంట్లు ఇచ్చి వాళ్ళకి వినియోగించుకోవడం జరిగింది లెటర్ పూర్వకంగా. ఆ విధంగా హైడ్రా వారు అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసి ఆ వెంచర్లు చూసుకొని దాని మీదకి వచ్చి ఇప్పుడు మా వెంచర్ మాకు క్లీన్ చేయడం జరిగింది. ఈరోజు రోడ్లన్నీ కూడా యాజ్ పర్ టెలికాం సొసైటీ వారు చేసిన లేఅవుట్ ప్రకారంగా, దాని ప్రకారంగా హెచ్ఎండిఏ వారికి ఇస్తే వారు డైరెక్టర్ ఆఫ్ సిటీ టౌన్ ప్లానింగ్ వారికి కూడా సౌజన్యంతో వెంచర్కి పర్మిషన్ లేదు కాబట్టి అని నోటీసులు ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీనితో రాజీవ్ రహదారిపై రవాణా స్తంభించింది. రోడ్డుకి ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక ఎస్ఐ లక్ష్మణరావు తన సిబ్బందితో వచ్చి ఆందోళనకారులను రోడ్డుపై నుండి తొలగించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పేరెంట్స్కు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో తమ పిల్లల భవిష్యత్తు రోడ్డుపై పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కావాల్సింది ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత బియ్యం కాదని, ఉచిత విద్య, వైద్యమని అన్నారు. చదువే ముఖ్యము. ఈ రోజు చదువు లేకుంటే ఈ రాజ్యాంగం లేదు. ఆనాడు అంబేద్కర్ చెప్పిండు చదువుతోటే మార్పు వస్తుందని. దయచేసి రేవంత్ అన్న నీకు దండం పెట్టి చెప్తున్నా, పిల్లలకు మాకు తిండి పెట్టడానికి డబ్బులు లేవన్నా. రాజశేఖర్ రెడ్డి 2004లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2005లో చట్టం వేసిండన్న. ఎస్సీలో ఉండబడే 59 కులాలకు ఈ సీటు మాకు దేవుని వరమన్నా. దయచేసి 150 కోట్లు మాకు ఇస్తే మా పిల్లలు చదువుకొని బాగుపడతారన్నా. రేవంత్ రెడ్డి అన్న, దయచేసి మాకు నువ్వు ఉల్టా కాదన్నా, మీరు ఇచ్చే డబ్బులతోటి పిల్లల భవిష్యత్తు మారుతాయన్నా. రేవంత్ రెడ్డి సారు, మీరు రైతు బంధువు కాదు, దళిత బంధువు కాదు, బస్సు ఫ్రీ కాదు, చదువు కావాలన్నా. మాకు చదువు ముఖ్యమన్నా, చదువు ముఖ్యమన్నా. తక్షణమే అన్నా 2 రోజుల్లో డబ్బులు మాకు కావాలన్నా, లేకుంటే పరిణామాలు బాగా తీవ్రంగా ఉంటాయన్నా. పిల్లల చదువులతోటి మీరు రాజకీయం చేద్దాం దయచేసి. మా సారు మధ్యలో కూడా విశాఖ స్కూల్ నుండి పైసలు వస్తలేవు, బడ్జెట్ వస్తలేవు అని పిల్లలకు బుక్స్ కూడా ఇవ్వలేదు సార్. బుక్స్ ఇవ్వకపోతే కూడా అట్లా కూడా మేము కలెక్టర్ గారి దగ్గరికి, మంత్రి గారి దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గర తిరిగి రిక్వెస్ట్ చేసుకుని బతిలాడి బుక్స్ వచ్చేటట్టు అందరిని మాట్లాడి బుక్స్ వచ్చేటట్టు చేసినాం సార్. మళ్ళీ ఏం చేసి 1 నెల రోజులు 2 నెలలు స్కూల్ కి వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు ఏమంటారంటే స్కూల్ కు మొత్తానికే రాకండి పిల్లలు, మీరు స్కూల్ మొత్తం బంద్ పెట్టి ఏం చేసిరు, మీరు పేరెంట్స్ మీటింగ్ పెట్టింది సార్. నిన్న పోయినాం, మీరు స్కూల్ కు పంపించకండి సార్, మేడం మాకు బిల్లు కడితేనే పంపించండి, లేకపోతే లేదు, మొత్తానికే బంద్ పెట్టుర్రి. బడ్జెట్ మాత్రం మాకైతే అత్తలేదు, 3 సంవత్సరాల నుండి బిల్లు అత్తలేదు. అందుకోసమనే మేము ఏం చేయట్లేదు. ఇన్ని రోజులు మేము చేసినాము, ఇన్ని రోజులు మేము చదివించినాం, కానీ ఇప్పుడు ఏది లేదు. అందుకోసమని మీరు మాకు స్కూల్ పంపించకండి అని అంటే మాకు ఎవరు రెస్పాండ్ అయితే లేదు సార్. కలెక్టర్ సార్ దగ్గర కూడా అత్తే కూడా ఆ స్కీమ్ సార్ నాకు ఏం లేదమ్మా, ఓన్లీ నేను డ్రా తీసినా పక్కకు పెట్టినా అంతే, దానికి మించి నాకు ఏం సంబంధం లేదు అంటారు. మరి మాకు న్యాయం ఎవరు చేయాలి సార్? మేము ఎవరి కోసం పోరాడాలి, ఎవరితోటి మాట్లాడాలి? మమ్మల్ని ఎవరు కాదన్నప్పుడు మేము ఏం చేయాలి? మేము ఎక్కడికి పోవాలి? అందుకని ఇక్కడికి వచ్చి ఇట్లా చేస్తున్నాం సార్. దయచేసి మాకు న్యాయం చేయాలి సార్. మా పిల్లలు రోడ్డు మీకు వచ్చే పరిస్థితి వచ్చింది సార్. ఫ్రీ బస్ అన్నారు, మాకు బుక్స్ ఫ్రీ అన్నారు, ప్రతి ఒక్కటి ఫ్రీ అన్నారు సార్. ఇప్పుడు అన్ని పైసలు కట్టుమంటారు సార్. మా లేని వాళ్ళం ఎక్కడ తెచ్చి అంత పెద్ద స్కూల్లో వేయాల్సిన అవసరం మాకు ఏం కోసం మాకు అవసరం లేదు. పిల్లలకు కూడా ఫ్రీ బస్సే అన్నారు సార్. బుక్స్ ఫ్రీ, బుక్స్, టై, బెల్ట్, స్కూల్ ఫీజు అన్ని అలా అన్నారు సార్. మాకు ఇప్పుడు ఏది లేదంటారు. వికారాబాద్ జిల్లా నేషనల్ హైవే పనులకు బ్రేక్ పడింది. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సబ్ కాంట్రాక్టర్లు పనులను అడ్డుకున్నారు. స్నాప్ రైల్వే టేక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయం ముందు కూర్చొని ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారి నిర్మాణాన్ని ప్రధాన కాంట్రాక్టర్ అయిన
శాన్వాస్ రైల్వే టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దక్కించుకుంది. అయితే సబ్ కాంట్రాక్టర్లు వివిధ విభాగాలలో పనిచేసేందుకు సబ్ కాంట్రాక్టర్లకు అప్పజెప్పింది. దీంతో గత సంవత్సరం నుండి 6 నెలల్లో ఒక్కొక్క కాంట్రాక్టర్లకు సుమారు కోట్లలో బిల్లు చెల్లించాల్సి ఉంది. దీంతో రావాల్సిన బిల్లులు రాకపోవడంతో సబ్ కాంట్రాక్టర్లైన 20 మంది సబ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగి కార్యాలయానికి తాళం వేసి ధర్నాకు దిగారు. తమకు వెంటనే బిల్లులు చెల్లించాలని, లేదంటే ఆత్మహత్యనే శరణ్యమని సబ్ కాంట్రాక్టర్లు వాపోయారు. ఇప్పుడు ఫోన్ మెటీరియల్ తెచ్చుకోమని 2,50,000 రూపాయలు మెటీరియల్ తెచ్చుకున్నాను. 2,50,000 రూపాయలు మెటీరియల్ తెచ్చుకుని కదా అసలు ఇప్పుడు నువ్వు మంగళవారం వెళ్ళిపోతాను. అవును, నేను మాట్లాడలేదు. అందుకే इन लोग आए आशीष सर को हम बहुत रिक्वेस्ट कर रहे हैं, सर हमारा पोजीशन क्या है, हमारा सिचुएशन क्या है, हमारा पेमेंट क्यों नहीं डाल रहे बोले तो इतना पूछने के बाद में भी एक थोड़ा कह के क्या बोलते हो पेमेंट हमारा 1 करोड़ इनका 25 लाख रुपए पेमेंट है. ఆ రోజు ఆ తర్వాత రోజు డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్ సార్ ఎస్సీ సార్ విజిట్ ఉందని ప్రజాప్రతినిధులు మాకు తెలిసి మమ్మల్ని 2 days 3 days ఈ నినాదాన్ని ఆగమని చెప్పి ఆగినాము. ఎండి గారు వస్తారు, మీతో మాట్లాడతారని చెప్పినారు. కానీ వారు ఎవరు మాకు ఇటువంటి సమాధానం చెప్పకపోవడంతో మరలా ఈరోజు మా నిరసనను తెలపడానికి మేము ఇక్కడ కూర్చున్నాము. దయచేసి ఎండి గారు మా పేమెంట్స్ మాకు తక్షణమే ఇచ్చేస్తే మేము మా పిల్లలు భార్య బిడ్డలు బతికిన వాళ్ళం అవుతాము. లేకుంటే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము ఇచ్చే కాడ మా లేబర్ కాంట్రాక్టర్లు కూడా మా ఇంటికి వచ్చి కూర్చుంటున్నారు. మేమేం చేయలేని పరిస్థితిలో ట్రావెల్ సప్లై చేసాము మన సాన్వేర్ కంపెనీకి. దాదాపు 8 నెలల నుంచి బిల్లుల గురించి చాలా ఇబ్బందులు పెడతా ఉన్నా కూడా మేము ఆడికి బయట నుంచి అప్పులు తెచ్చి డబ్బులు తెచ్చి కూడా మేము ఈ కన్స్ట్రక్షన్లో వేయడం జరిగింది. డబ్బుల గురించి వచ్చిన ప్రతిసారి కూడా మా బిల్లులు ప్రతిసారి చెక్ చేయాలి, చెకింగ్ చేయడం కానీ మళ్ళీ బిల్ మళ్ళీ కొత్తగా పెట్టడం కానీ పిఎం సార్లు ఇప్పటికీ ఒక 4 పిఎం సార్లు కూడా మారడం జరిగింది. ఇదే ప్రతిసారి కూడా మాకు ఇదే రిపీట్. నవంబర్ నుంచి ఇక్కడ బండి నడుపుతాను. ఇప్పుడు ఈ నెలకి 9 రోజులు అవుతుంది. ఇప్పటికీ గత 5 నెలల నుంచి నా పేమెంట్ రావాలి. 11,72,000 రూపాయలు బాకీ ఉన్నది. మా ఇంట్లో గత ఆగస్టు 4వ తారీఖు పెళ్లి సందర్భం పెట్టుకున్నా సరే నాకు డబ్బులు ఇవ్వాలి. 2వ తారీఖు ఆగస్టుకి డబ్బులు పడిపినా అన్నారు. ఆ రోజు ఆఫీస్ సెలవు, కానీ 1 రూపాయి ఇవ్వకుండా నన్ను అబద్ధం ఆడేసి నన్ను మోసగించారు. నేను చాలా ఇబ్బంది పడ్డాను పెళ్లి సమయంలో. అప్పటికి కూడా నా డబ్బులు రావాలి. ఇప్పటికీ 11,72,000 రూపాయలు రావాలి. 2 మిల్లాలు పెట్టుకున్న ఈఎంఐలు ఉన్నాయి, కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మా తోటి కాంట్రాక్టులు అందరికీ తగ్గదు, అందరూ కలిపి 2,25,00,000 రూపాయలు సుమారుగా రావాలి. ఆ డబ్బులు మమ్మల్ని ఇచ్చి మమ్మల్ని పంపిస్తే మేము ఆనందిస్తాము. ఆ పని చేయమన్నా చేస్తాం. కంపెనీ ఇప్పటి వరకు మేము సహకరించి వచ్చాం. గత శనివారం మేము నినాదన చేస్తే మంగళవారం వచ్చి మేనేజ్మెంట్ మాట్లాడుతుంది అనేసి పిఎం గారు కూడా చెప్పారు. అప్పటి వరకు మేము సహకరించాం కంపెనీ, కానీ ఈ రోజు వరకు రాలేదు మేనేజ్మెంట్. వాళ్ళు వచ్చి ఎండి గారు వచ్చి మాతో మాట్లాడితే మేము ఏమిటి అనేసి మంచి చెడ్డ తెలుసుకొని దాన్ని సహకరించాలా లేదని తెలుసు. మా డబ్బులు. అనంతపురం జిల్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్కు వచ్చే ప్రతి ఒక్కరికి చికిత్స అందించాల్సిన బాధ్యత ఉన్న వైద్యులు తమ విధులపై ఆసక్తి చూపడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. అధికారులు కూడా పరిస్థితిని పట్టించుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి.
ప్రతిరోజు వందలాది మంది రోగులు ఈ ఆసుపత్రికి వస్తున్నారు. కానీ ఓపీ సేవలు పొందడానికి గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం 9ంటికి వచ్చిన మధ్యాహ్నం 2 గంటలైనా డాక్టర్లు కనిపించకపోవడం, పరీక్షల కోసం రోగులు కూర్చొని వేచి చూడడం సాధారణంగా దృశ్యంగా మారిపోయింది. గుండె సంబంధిత సమస్యలతో వచ్చే రోగులు, వృద్ధులు, గర్భిణులు సైతం సమయానికి చికిత్స లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది సిబ్బంది వైఖరిపై కూడా రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ సూపరింటెండెంట్ లేకపోవడం వల్ల ఆసుపత్రిలో పర్యవేక్షణ లేకుండా పోయింది. డాక్టర్లు తమ ఇష్టం వచ్చిన సమయానికి వస్తూ వెళ్ళిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదుపాయాల లోపం, వైద్యుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కలిసిపోవడంతో ఆసుపత్రి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తుందని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు జిల్లా కలెక్టర్ను కోరుతూ వెంటనే చర్యలు తీసుకుని సకాలంలో వైద్యం అందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరు గంటల నుంచి అయినా కానీ ఈడికి పోతే ఓటీపీ రాలేదంటారు, ఆడికి పోతే మీరు నెంబర్ వేసుకుంటారంటే ఆడొచ్చేసి మాకేం పేపర్ ఇవ్వలేదు. మేము 6 గంటల నుంచి ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాము. ఇవన్నీ చూసుకొని మేము డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ వెళ్ళిపోయింటాడు. మళ్ళీ మేము ఇక్కడ నిద్ర చేసి మళ్ళీ మరుసనాపత్తి పోదామంటే ఆపత్తికి ఫుల్ ఉంటుంది. వీళ్ళన్నా వేగస్టేయండి, లేదంటే వాళ్ళన్నా వేగస్టేయండి సార్. మీరు దానికంటే తీసేయండి. ఎందుకు మేము ఇంత ఓటీపీ నెంబర్ పోవాలంటే మాకు టవర్ లేదు, ఇది లేదు, అది లేదు అని వాళ్ళు అంటారు. ఈడిపోతే మీరు ఓటీపీ నెంబర్ వేసుకురాపండి వాళ్ళు అంటారు. ఇక్కడ అక్కడ తిరుగుకునే లోపల వచ్చేసి డాక్టర్ వెళ్ళిపోతాడు. మేమేం చేయాలా? అక్కడ పెద్ద హాస్పిటల్లో ఇది అర్జెంటుగా వెళ్ళి చూపించుకోమని చెప్పి ఇచ్చినారు. ఈడు చూస్తే ఆ టోకన్కి ఒక గంట సేపు, ఆడ గంట సేపు, ఇప్పుడు ఈడికి వచ్చిన తీసుకోలేదు సార్. నాకు చాలా నొప్పిస్తుంది. అక్కడి నుంచి వెనక్కి పంపిస్తున్నారు ఈ హాస్పిటల్కి పోమని చెప్పి. వాళ్ళు అసలు ఇంక ఎమ్మలు ఇడిసలే కదా, నర్సులే ఆ ఎమ్మలే బయట లోపలికి ఇడిసలే. అర్ధ గంట నిద్రపో అంటున్నారు. నాకు చాలా బాగాలేదు. అక్కడి నుంచి పెద్ద హాస్పిటల్ నుంచి రాసిచ్చినారు ఆ రిపోర్ట్లు. ఇక్కడ తొందరగా వెళ్ళమ్మా నువ్వు అని. నేను వచ్చి ఇప్పుడు గంటన్నర పైన అవుతాను సార్. నాకు ఇక అస్సలు ఇక్కడ చాలా నొప్పి అంటే చాలా నొప్పి ఉంది. ఆయన సారే తొందరగా వెళ్ళమ్మా నువ్వు అని చెప్పేసి రాసిపడి తీసుకున్నాను సార్. ఇంతవరకైనా చూసుకోకుండా నేను ఏం చేయలేను. ఇంత నొప్పి అంటే సారే అన్నాడు, ఫస్ట్ నువ్వు వెళ్ళిపోమ్మా ఇక్కడి నుంచి అని. తెల్లారుదాం నుంచి నొప్పిస్తానంటే ఇప్పుడు వచ్చినావు నువ్వు అని. పెద్ద హాస్పిటల్ నుంచి వచ్చినాను సార్ నేను. అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తున్నారు. ఇక్కడ చూస్తే ఇంకా అతిలే గెతలే, ఇంకా అర్ధగంట నిద్రపో అంటుంది ఆ బాబా. చాలా అంటే చాలా దగ్గు వస్తుంది, గుండె అసలు పొడుస్తుంది ఇట్లా. పొద్దున్నే 9:30కి వచ్చినాను నేను. 9:30 నుంచి ఈ టైం అయింది, ఇంతవరకు అయింది, ఇంకా ఇది కాలేదు. మామూలుగా అయితే డాక్టర్లు అయితే మాకు లోపల పంపిస్తారు, డాక్టర్ దగ్గర మాట్లాడేది. అదేట్లయితుంది, మొత్తం స్లిప్లన్నీ తీసుకొని లోపలికి పోవాలి. ఆ తర్వాత డాక్టర్ దగ్గర పోవాలి. స్లిప్లు అయితే తీసుకోవాలి, బీపీ చెక్ చేసుకోవాలా. కింద ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ బీపీ అయిపోయిన తర్వాత లోపలికి పోవాలి. లోపల తీసుకున్న తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్ తీసుకోవాలి. ఆ లైన్ ప్లస్ మళ్ళీ కింద ట్యాబ్లెట్ లైన్ మొత్తం అన్నీ ఉంటాయి. అవన్నీ తీసుకొని పోవాలి. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ కావచ్చు, 3/4 గంట కావచ్చు. గదిరి నుంచి 6 గంటలకు వచ్చినాము. 6 గంటల నుంచి అయినా కానీ ఈడికి పోతే ఓటీపీ రాలేదంటారు, ఆడికి పోతే మీరు నెంబర్ వేసుకుంటారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో లగ్జరీ కార్ల దిగుమతిపై ఈడీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. భూటాన్ నుంచి విలాసవంతమైన కార్లను దిగుమతి చేసుకుని పన్నుల ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు ఏకకాలంలో 17 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ప్రముఖ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్, సుకుమారన్ నివాసాల్లోనూ ఈడీ సోదాలు జరిపారు. కార్ల దిగుమతిలో చట్ట ఉల్లంఘనలు జరిగాయా, కార్లు వ్యక్తిగత వాడకానికేనా లేక వ్యాపార ప్రయోజనాల కోసమా అన్న కోణాల్లో అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. సినీ ప్రముఖుల పేర్లు ఈ కేసులో బయటికి రావడంతో దక్షిణాది భారత సినీ పరిశ్రమలో కలకలం రేగింది.
రసాయన శాస్త్రంలో ఈ ఏడాది కూడా ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించింది. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్లో పరిశోధనలకు గాను వీరికి ఈ పురస్కారం దక్కింది. వారు కొత్త రకం మాలిక్యులర్ ఆర్కిటెక్చర్ అభివృద్ధి చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. గత ఏడాది సైతం ముగ్గురికి ఈ అవార్డు దక్కింది. ప్రోటీన్లపై విశేష పరిశోధనలు చేసిన డేవిడ్ బేకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్లు ఈ పురస్కారం అందుకున్నారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ఆ దేశం దుర్భర దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి సంస్థల నుంచి భారీగా రుణాలు తీసుకుంటున్న దేశంలో పేదరికం తగ్గకపోగా మరింత తీవ్రతరమవుతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో అమలవుతున్న ఆర్థిక వృద్ధి నమూనా పూర్తిగా విఫలమైందని, పేదల జీవితాలను మెరుగుపరచడంలో ఘోరంగా విఫలమైందని స్పష్టం చేసింది. పేదరిక నిర్మూలనకు, గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టాల్సింది పోయి పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణ రంగ వ్యయాన్ని పెంచుకోవడంపైనే అధికంగా దృష్టి సారించిందని విమర్శించింది. దేశ జనాభాలో 42.7% ఉన్న మధ్యతరగతి వర్గాలు సైతం పూర్తి ఆర్థిక భద్రతను సాధించేందుకు తీవ్రంగా పోరాడుతున్నారని, ఇది కేవలం పేదల సమస్య మాత్రమే కాదని, దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులే బలహీనంగా ఉన్నాయని సూచిస్తుందని తెలిపింది. దేశీయ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన అధికారిక ఇమెయిల్ సేవలను గూగుల్కు చెందిన జిమెయిల్ నుంచి స్వదేశీ సంస్థ అయిన జోహో మెయిల్కు మార్చుకున్నారు. ఈ మార్పును ఆయన స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ప్రకటించారు. ముంబై ఆర్థిక రాజధాని మాత్రమే కాదు, దేశంలో అత్యంత శక్తివంతమైన నగరాల్లో ఒకటని ప్రధాని మోదీ అన్నారు. అందుకే ఉగ్రవాదులు ఈ నగరంపై దాడి చేశారని చెప్పారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనతను ప్రదర్శించిందని, అందుకే ఉగ్రవాదులకు బలంగా మారిందని మండిపడ్డారు. 2008 ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్పై దాడి చేసేందుకు మన భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నప్పటికీ విదేశాల ఒత్తిడితో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సైనిక చర్యను అడ్డుకుందని తెలిపారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి ఇటీవల వెల్లడించారన్నారు. आर्थिक राजधानी के साथ भारत के सबसे वाइब्रेंट शहरों में से एक है। इसलिए 2008 में आतंकियों ने भी मुंबई शहर को बड़े हमले के लिए चुना, लेकिन तब जो कांग्रेस की सरकार सत्ता में थी उसने कमजोरी का मैसेज दिया, आतंकवाद के सामने घुटने टेकने का संदेश दिया। अभी हाल में कांग्रेस के एक बड़े नेता
जो देश के गृह मंत्री तक रह चुके हैं, उन्होंने एक इंटरव्यू में बहुत बड़ा खुलासा किया है। उन्होंने दावा किया है कि मुंबई हमले के बाद हमारी सेनाएं पाकिस्तान पर हमला करने को तैयार थी। पूरा देश भी उस समय यही चाहता था, लेकिन उस कांग्रेस नेता की माने तो किसी दूसरे देश के दबाव के कारण तब कांग्रेस सरकार ने भारत की सेनाओं को पाकिस्तान पर हमला करने से रोक दिया था। कांग्रेस को यह बताना होगा कि वो कौन था जिसने विदेशी दबाव में फैसला लिया। भारत की आर्थिक राजधानी के साथ भारत के सबसे वाइब्रेंट शहरों में से एक है। इसलिए 2008 में आतंकियों ने भी मुंबई शहर को बड़े हमले के लिए चुना, लेकिन तब जो कांग्रेस की सरकार सत्ता में थी, उसने कमजोरी का मैसेज दिया, आतंकवाद के सामने घुटने टेकने का संदेश दिया। अभी अभी हाल में कांग्रेस के एक बड़े नेता जो देश के गृह मंत्री तक रह चुके हैं, उन्होंने एक इंटरव्यू में बहुत बड़ा खुलासा किया है। उन्होंने दावा किया है कि मुंबई हमले के बाद हमारी सेनाएं पाकिस्तान पर हमला करने को तैयार थी।